అయిపాయే సంవత్సరం అంతా వట్టిగా గడిచిపాయే. ఎంత తొందరగా రోజులు గడిచిపోయాయి చూడండి. వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించింది ఏదీ ఉండదు. కానీ ఈ 2025 ని చూడక ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు కదా. కానీ దేవుడు మనల్ని ఈ రోజు వరకు బ్రతికుంచాడంటే మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఈ కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకోవడమే కాకుండా మా జీవితాలను కొత్తగా మార్చమని దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి వెళ్ళాము. మాటల్లో పడి మీకో విషయం చెప్పడమే మర్చిపోయాను. నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ ని ఇంత ముందుకి తీసుకెళ్లిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మంచి ఆరోగ్యం మీ అందరికీ దేవుడు ఇవ్వాలని, అలాగే పోయిన సంవత్సరంలో మీరు సాధించనివి ఈ సంవత్సరంలోనైనా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరం రాగానే ఈ సంవత్సరంలోనైనా ఇది చేయాలి అది చేయాలి అని ఎన్నో అనుకుంటాం కదా. మనం అనుకునేది ఒకటి, దేవుడు చేసేది ఒకటి. మన జీవితంలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇంట్లో ఉన్న దరిద్రం కష్టాలు మాత్రం అస్సలు పోవు. దానికి బదులు ఇంకా వేరే కష్టాలు వస్తూ